వేటపాలెం బాణీసంచ పేలుడు ఘటన దురదృష్టకరమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ఇలాంటి ఘటనలు మరలా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రమాద స్థలాన్ని మంత్రి నారాయణతో కలిసి ఆమె పరిశీలించారు. బాణీసంచ తయారీ కేంద్రంలో వైసీపీ ఎంపీపీ భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోందని మంత్రి అనిత తెలిపారు. వాళ్ళు మెటీరియల్ చేసేటప్పుడు ప్రాపర్ వేలో చేయలేకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్గా భావిస్తున్నారు. ఎంక్వైరీ వేసాం, రిపోర్ట్ రాగానే దాని మీద తగిన చర్యలు తీసుకుంటాం. కొన్ని అనాధికారికంగా నిర్వహిస్తున్న దాంట్లోనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు. అమ్మ ఒకసారి మీకు అర్థం చేసుకోవాలి, ఇది అధికారికంగా ఎన్ఓసి ఉంది, అట్ ద సేమ్ టైం లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్ ఎన్ఓసి కూడా 2027 మార్చి వరకు ఉంది. నేనేమంటానంటే లైసెన్సులు తీసుకుంటున్నారు, ఎన్ఓసీలు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అనుకున్న దానికన్నా మెటీరియల్ కన్నా ఎక్స్ట్రా ఇప్పుడు విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో నియర్ బై ఒక పండగ ఏదో ఉంది, ఆ పండగకి సంబంధించి ఇక్కడ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్కి ఇమీడియట్గా చేయాలి. సో కొంతమంది లేబర్ని తీసుకొచ్చి ఆల్రెడీ కొంచెం అలవాటు ఉన్న లేబర్ని తీసుకొచ్చి ఇమీడియట్గా చేయించే ప్రక్రియలు జరుగుతున్నాయి. సో ఆ పర్యవేక్షణ అన్నది ల్యాబ్స్ అయింది కాబట్టే కదా ఈరోజు ఒక ఆర్డీఓ స్థాయి వ్యక్తిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. నేను వచ్చానండి, ఒక నిమిషం దాని అయిపోయానండి. రాయవరంలో సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది, ఇక్కడ కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది. కానీ వాటిని కాపాడే పరిస్థితులు అంటే ప్రమాదం జరిగినప్పుడు ఆ ఎక్విప్మెంట్ వల్ల ఏ ఉపయోగం రెండు గంటలు దీనికి సంబంధించి సేఫ్టీ ఎక్విప్మెంట్ అన్నది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి. సేఫ్టీ ఎక్విప్మెంట్ అనేది ప్రిలిమినరీగా ఏదైనా బ్లాస్ట్ జరుగుతుంది అనుకునేటప్పుడు ఇమీడియట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంత పెద్ద ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఇక్కడ పెట్టుకుని ఒక్కసారిగా జరిగినప్పుడు ఎవరికి కూడా ఆ మెటీరియల్ కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా కనిపించట్ల. సో దీనికి ఏంటి ఒక ఎస్ఓపి కూడా లాస్ట్ టైము మన 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 ఈనాడు విలేకరు చెప్పినట్టుగా ఆ రోజు రాయవరంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఒక హై లెవెల్ కమిటీ కూడా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, సురేష్ గారి నేతృత్వంలో, ఐఏఎస్ సురేష్ గారి నేతృత్వంలో ఆయన ఒక ఎస్ఓపి కూడా ఇచ్చున్నాడు. ఆ ఎస్ఓపిని బేస్ చేసుకుని మేము తర్వాత ఫర్దర్గా కూడా ఎన్ఓసీలు కానీ లైసెన్సులు కానీ ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు 4 ఆఫీసర్లు మేము సస్పెండ్ చేయడం జరిగింది. మీకు చెప్తున్నానండి, ఇప్పుడే నేను లేబర్ మినిస్టర్ గారితో కూడా మనం సుభాష్ గారితో లేబర్ డిపార్ట్మెంట్కి మా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారని ఇక్కడున్న ఓనర్ మాకు లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చి వాళ్ళు ఒక 100 రూపీస్ అంతే వాళ్ళకి సంబంధించి వెల్ఫేర్ బోర్డుకి కడితే కనుక వీళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో అది కూడా వాళ్ళు చెయ్యట్లా. ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ 8 మంది మాత్రమే ఇందులో పని చేయాలి. 8 మందికే మేము పని చేస్తామని వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు అరౌండ్ ఇంతమంది ఇక్కడికి వచ్చి పని చేస్తున్నప్పుడు అది ఆ పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. రాయవరం ఘటన తర్వాత ఎక్కడంతా లోపల స్టాక్ పెడతారు అనేది ఎక్కడ కూడా తనిఖీలు చేయట్లేదు అనేది ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే వ్యాపారస్తులు చాలా మంది అడిగితే ఎవరు అధికారులు రావట్లేదని చెప్తున్నారు. మరి లేబర్ ఏమైపోతున్నారు, అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏమైపోతారు? అందుకే కదండి, కాదండి ఒకటి మీరు అన్నది కరెక్టే. ప్రమాదం జరిగిన తర్వాత సస్పెండ్ చేయడం అన్నది మా రెస్పాన్సిబిలిటీ, మేము చేస్తాం. ముందు ఆ పర్యవేక్షణ లోపం జరిగింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. నేను విషయం ఏంటంటే మీరు అన్నది నేను ఒప్పుకుంటా. చాలా మంది ఏమవుతుందంటే ఆశ కొద్ది ఇంత మెటీరియల్ మాకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇంత మెటీరియల్ పెట్టుకుంటాం. నేనేమంటానంటే ఒక వ్యాపారస్తుడు, ఇలాంటి యూనిట్ నడిపే వ్యాపారస్తుడికి రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? నేను అదే కోరుకున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఒక పక్క నుంచి పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు మెటీరియల్ తీసుకొచ్చే యాజమానికి ఈరోజు పాపం యాజమాని బతికాడా చెప్పండి? ఆయన కూడా ఇందులోనే చనిపోయే పరిస్థితి వచ్చింది. నేనంటే ఏంటంటే కొంత మనం కూడా అలాంటి ప్రికాషన్స్, ఇలా యూనిట్స్ తయారు చేసే యజమానులు కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ కంపల్సరీగా గవర్నమెంట్ సూచించిన సూచనల మేరకు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. నైపుణ్యం లేని కార్మికుల వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ అండి. రాబోయే రోజుల్లో ఏ చర్యలు తీసుకోబోతున్నారు? అందుకే మొత్తం సీఎం గారు కూడా మళ్ళీ ఎన్ఓసీస్ అన్ని కూడా ఇవ్వడానికి అన్ని ప్రస్తుతానికి ఆపమని చెప్పారు. అన్ని ఆపుతున్నాం. అన్ని ఆపిన తర్వాత మళ్ళీ అసలు ఎంతవరకు స్కిల్ ఉన్నారు, ఎంతవరకు అన్స్కిల్డ్ ఉన్నారు, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ ఇవ్వడానికైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఆ ఎస్ఓపిని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద తీసుకున్న తర్వాతనే ఫర్దర్గా ఏదైనా ముడిసరుకు సంబంధించి ఎక్కడెక్కడ తెస్తారో మూలాలు గుర్తిస్తామన్నారు, కమిటీ వేసామన్నారు. మరి ఇల్లు కూడా గతంలో పెద్ద ఎత్తున ముడిసరుకు ఆల్రెడీ బాంబ్ బ్లాస్ట్లు అయిందని చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి, ముడిసరుకులు ఎక్కడి నుంచి కొంటున్నారు? మీకు ఒక విషయం చెప్తున్నా, ముడిసరుకు ఎక్కడి నుంచి కొంటున్నారు? ఇక్కడున్న ప్రతి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? ర్యాప్ చేసే పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? అది పార్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్లు ఎందుకు ఉన్నాయి అన్నీ మాట్లాడతాం. ఈ విషయం ఏంటంటే మీకు కూడా మాకు కూడా పొలిటికల్ కాదండి. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఉందండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను పొలిటికల్గా మాట్లాడాలనుకుంటే మీరు ఏమైనా పొలిటికల్గా మాట్లాడాలి, నేను పొలిటికల్గా మాట్లాడతాను. కానీ పొలిటికల్గా మాట్లాడుకునే పరిస్థితి కాదు. సుమారుగా 20 మంది చనిపోయారు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఈరోజు గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఇటువంటి సందర్భంలో నేనేమంటానంటే కంపల్సరీగా అందరం కూడా కలిసి దీని మీద ఒక కంక్లూజన్కి రావాలి, చర్యలు తీసుకోవాలి. మీరు అన్నది కరెక్ట్. దాని మీద కూడా ఇందాక ఎస్పీ గారు కూడా నాతో చెప్పున్నారు. లాస్ట్ ఇదే ఎంపీపీని ఇదే బ్లాస్ట్కి సంబంధించి ఒక 3 నెలలు కూడా ఏదో కేసులో ఆయన ఇరుక్కున్నాడు అన్నారు. ఒకసారి ఆ కోణంలో కూడా మేము ఎంక్వైరీ చేసుకున్నాం. ప్రాథమిక ఎంక్వైరీలో ఎనీ ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నట్టు అంటే బాణసంచా తయారీకి సంబంధించి కాకుండా నో అన్ని బాణసంచకు తయారీ ఉన్నాయి. అమ్మ మాకు ఒక 2 రోజులు మాకు టైం ఇస్తే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ఏంటి ఏది పడితే అది మాట్లాడకూడదు. కొత్త నిబంధనలు తీసుకొస్తారా బాణసంచా తయారీ కేంద్రాల్లో? కొత్త నిబంధనలు ఆల్రెడీ ఎంక్వైరీ చేశాం కదా, ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని తీసుకున్నాం. దురదృష్టకర విస్ఫోటనం జరిగింది. ఇక్కడ ఫైర్ క్రాకర్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో ఈ యూనిట్లో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటన నిన్న రాష్ట్రం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడేటట్టు జరిగింది. ఓవరాల్గా ఇందులోని 20 మంది ప్రాణాలు కోల్పోవటం, 9 మంది సుమారుగా హాస్పిటలైజ్డ్ అవ్వటం మనందరం కూడా చూస్తున్నాం. అయితే ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చీపురుపల్లిలో ఉన్నారు. పెన్షన్ పంపిణీ చేసి బయటకు వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఎంతమంది ఏమైంది, క్యాజువాలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా జరిగిందో ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోమని ఇమీడియట్గా నన్ను అక్కడి నుంచి పంపించడం జరిగింది. నేను బయలుదేరిన కొద్దిసేపటికి ఇంకా సారే ఇంత పెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత కంపల్సరీగా నేను వెళ్ళాలి, అక్కడ ఏం జరిగిందో చూడాలి, వాళ్ళందరికీ కూడా భరోసాగా నుంచోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అబ్జర్వ్ చేశారు. ఆయన Z+ సెక్యూరిటీ ఉన్న మనిషి, ఒక సెక్యూరిటీ ఎవరు లేరు, బీపీ కార్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా అతను చాపర్లో వచ్చి ఇక్కడ దిగి కలెక్టర్ గారి కారులోని పర్యవేక్షించడం కూడా మనందరం చూసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక కమిట్మెంట్ గల ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు గురించి చెప్పడానికి ఇదంతా నేను చెప్తున్నా. అట్ ద సేమ్ టైం అదే టైంలో ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చి మొత్తం ఈ స్థల పరిశీలన చేయటం, అక్కడికి మార్చురీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులని మృతదేహాలను చూసి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి జీజీహెచ్కి కాకినాడ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి అక్కడ ప్రెస్కి కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ దుర్ఘటన నేపథ్యంలో ఎంతమంది అధికారులు అయితే ఇందులోని అంటే రెస్పాన్సిబిలిటీ అంటే కొంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారో ఆ 4 ఇర్రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ని గుర్తించి వాళ్ళని కూడా ఈరోజు ఒక అకౌంటబిలిటీకి అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా నేను గౌరవ నారాయణ గారు, అదేవిధంగా మాధవ్ గారు, మన సుభాష్ గారు, సానా సతీష్ గారు ఎంపీ గారు మనందరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత కూడా ఇక్కడ చూస్తే ఊరికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మా దీంట్లోని కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ మెటీరియల్ ఇక్కడ పడ్డం, ఇక్కడ ఉండటం, వాటితో పాటు ఎంతమంది ఉండాలో అంతమంది కన్నా ఎక్కువ మంది లేబర్ ఇక్కడ పనిచేయటం, ఇవన్నీ కూడా ల్యాబ్స్ చూసాము. గౌరవ సీఎం గారు కూడా దానికి చాలా 80% ఆఫ్ పీపుల్ అందరూ కూడా 100% SCBCలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజువారీ కూలి పని చేసుకుని బతికే బతుకులు. ఆ రోజు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆ కూలి పని చేసుకుంటేనే కానీ